ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. మనము సమృద్ధిగా ఆహారము తిని సుఖముగా జీవిస్తూ చక్కని ఆరోగ్యంతో జీవించగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని కృపే. ఎందుకంటే చూడండి, చాలామంది గృహాల్లో ఇటువంటి సంతోషము సమాధానం అనేది ఉండకపోగా వారు తినే ఆహారం కూడా మరి వాళ్ళు సమృద్ధిగా తినలేకపోతూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో మనశ్శాంతి లేక, ఆర్థిక ఇబ్బందులతో, అలాగే శరీరంలో ఏర్పడే ఆ యొక్క రోగాలతో బాధపడుతూ వారు మరి మంచి ఆహారాన్ని కూడా తినలేని పరిస్థితిలో ఉంటూ ఉంటారు. మరి మనం మంచిగా జీవించాలన్నా, సంతోష సమాధానాలతో ఉండాలన్నా, చక్కని ఆరోగ్యం కలిగి జీవించాలంటే కేవలం అది దేవుని వల్లనే సాధ్యము. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదని అంటున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్న మనము దీవించబడతామని దేవుడు అంటున్నారు. అంటే మనకి శ్రమ రాదు అని కాదు, కానీ ఆ శ్రమంలో కూడా మరి వాటిని జయించి సంతోషంగా జీవించగలిగే శక్తిని దేవుడు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నారు. చూడండి, చాలామంది జీవితాలలో ఆ యొక్క రోగం ద్వారా మరి వాళ్ళు ఏమి తినలేని పరిస్థితిలో, జబ్బుల్ని నయం చేసుకునే విషయంలో ఎంతో ఖర్చు చేస్తూ మరి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కానీ కొందరు అన్ని వ్యాధులు కలిగి ఉండి కూడా సంతోషంగా జీవించేవారు లేకపోలేదు. మరి ఇటువంటి వారు ఎందుకు ఆ రీతిగా జీవించగలుగుతున్నారంటే అది కేవలము వారికి దేవుడిచ్చే ఫలమే. ఆ యొక్క దేవుడు ఇచ్చే ఆ యొక్క బలము, ఆయన ఇచ్చే సంతోషం వల్లనే ఎన్ని రోగాలు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా మనము జీవించగలుగుతాము. మరి దేవుడు లేని ఆ యొక్క హృదయాలు, ఆ యొక్క జీవితాలు మరి ఎంతగానో ఆ రోగాలతో వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. మరి అనేకమైన రోగాలకి చోటిచ్చిన నీ యొక్క హృదయంలో దేవునికి కూడా నువ్వు చోటిచ్చినట్లయితే మరి నువ్వు అటువంటి వ్యాధులను జయించగల శక్తిని దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయన మంచి ఆహార పానాలతో నిన్ను దీవించేవాడిగా కూడా ఉన్నాడు. మరి దేవుణ్ణి సేవించి మన యొక్క హృదయాల్లో ఆనందాన్ని పొందుకుందామా? ఈ యొక్క వాక్యము దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, నాయన నిన్ను సేవించిన మా జీవితాలలో తండ్రి ఎంతో ఆశీర్వాదాన్ని మేము కలిగి ఉంటామని చెప్తున్నావు ప్రభా. మా రోగాన్ని తీసివేస్తానని, మా యొక్క ఆహార పానాన్ని తండ్రి దీవిస్తానని తండ్రి చెప్తూ ఉన్నావు ప్రభా. కేవలం నాయన మేము చేయాల్సింది మిమ్మల్ని సేవించడం నాయన. అటువంటి నాయన జీవితాన్ని మేము అందరం కూడా కలిగి జీవించి మా యొక్క హృదయాల్లో నిన్ను చేర్చుకొని నాయన మేము సంతోష సమాధానంతో జీవించే కృపని భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.